నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు ఏం చేశారు? గడ్డి బీకారా? ఇంకేమన్నా బీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందలు మింగేదాకెళ్ళాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం పైన ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా, రెండు బయటికి. కొడకల్లారా, నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో ఒక ఆమె ఉంది, హోంమంత్రి. ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రి? మనకి కొంచెం రావాలి మా పలుకులు కూడా, గెలడాలు, కొంచెం పొడవడాలు. ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. తన అమ్మాయిలు వెంట పడమంటే ఎట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? అమ్మాయిలు వెంట పడాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిరియాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడే ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా, నీ బతుకు ఇప్పమంటావా? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు ఈడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట?